తమిళ రాజకీయాల్లో పెను కుదుపు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలితను బెంగళూరులోని ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చింది. 18 ఏళ్ల పాటు ఆమెను నీడలా వెంటాడిన ఈ కేసు ఇప్పుడు ఏకంగా ఆమె రాజకీయ భవితవ్యాన్ని సందిగ్ధంలో పడేసింది. ఊహించని పరిణామంతో అన్నాడీఎంకే కార్యకర్తలు నైరాశ్యంలో మునిగిపోగా డీఎంకే కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. తమిళనాడుతో పాటు కర్ణాటక సరిహద్దుల్లోనూ డీఎంకే అన్నాడీఎంకే పోటాపోటీ నినాదాలతో ఉద్రిక్తత నెలకొంది. ద్రవిడ పార్టీల కార్యాలయాల వద్ద పోలీసులు మోహరించారు. దోషిగా తేలడంతో జయలలిత ముఖ్యమంత్రిగా కొనసాగుతారా లేదా? ఒకవేళ వైదొలిగితే అమ్మ వారసులెవరు? దేశ రాజకీయాల్లో ఇప్పుడిదే వాడివేడి చర్చ. సుదీర్ఘకాలంగా వెంటాడిన అక్రమాస్తుల కేసులో జయలలితకు చుక్కెదురైంది. బెంగళూరు ప్రత్యేక కోర్టు ఆమెను దోషిగా తేల్చింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు నిర్ధారించింది. జయలలితకు ఎంతకాలం శిక్ష పడుతుందనేది మరి కాసేపట్లో తేలిపోనుంది. జయలలిత ఆదాయానికి మించి 66 కోట్ల రూపాయలు కలిగి ఉన్నారంటూ 1996లో పిటిషన్ దాఖలైంది. అప్పటి నుంచి 18 సంవత్సరాలుగా ఈ కేసు వాయిదాల మీద సాగుతూనే ఉంది. జయలలితపై నేరం రుజువైనందున ఆమె ముఖ్యమంత్రి పదవి ప్రమాదంలో పడింది. బెంగళూరు ప్రత్యేక కోర్టు తీర్పుతో ఏఐఏడీఎంకే శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అమ్మ కేసుల నుంచి బయటపడుతుందని ఉదయం నుంచి సంబరాలు చేసుకున్న ఆ పార్టీ కార్యకర్తలు ఒక్కసారిగా నీరుగారిపోయారు. ప్రస్తుతం కర్ణాటక తమిళనాడు సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమిళనాడు అంతటా పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. ఇక పూర్తి వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ బెంగళూరు నుంచి అందిస్తారు. భావించింది మరి కాసేపట్లో తీర్పు వెలువనున్నది. 3 గంటలకల్లా తీర్పు వెలువరిస్తారని చెప్పేసి బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి జాన్ మైకేల్ కొద్దిసేపు క్రితం తెలిపారు. మరి కాసేపట్లో తీర్పు రానున్నటువంటి తరుణంలో బెంగళూరులోని జైలు వద్ద పరిస్థితి అంతా కూడా ఒకసారిగా అలర్ట్ అయ్యారు. పోలీసులు వీళ్ళందరూ కూడా అప్రమత్తమై పరిస్థితి ఏం జరుగుతున్నటువంటి ఒక ఉత్కంఠ పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తోంది. భారీగా తమిళనాడు నుంచి తరలి వచ్చినటువంటి కార్యకర్తలు వీరందరూ కూడా తమ నాయకురాలకి పట్ల కోర్టు ఎలా స్పందిస్తుంది, తీర్పు ఎలాంటి తీర్పు వస్తుందని చెప్పి ఒక ఆందోళన ఉత్కంఠ అయితే ఏఐడీఎంకే కార్యకర్తల్లో కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కేసు చాలా దేశవ్యాప్తంగానే ఒక సంచలనం కలిగించేటువంటి కేసుగా చెప్పుకోవాలి. 91 నుంచి 96 మధ్య కాలంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత పనిచేసిన కాలంలో దాదాపు 66.7 కోట్ల రూపాయల అక్రమాస్తులు సంపాదించారని చెప్పేసి తమిళనాడు చెందినటువంటి నిఘా అవినీతి నిరోధక విభాగం పెట్టిన కేసు దాదాపు 18 సంవత్సరాల పాటు విచారణ సాగి 2 కోట్లు చెన్నై కోర్టులోను తర్వాత బెంగళూరు ప్రత్యేక న్యాయస్థానంలో 2 కోట్లలో 18 సంవత్సరాల పాటు విచారణ సాగి ఇవాళ తుది తీర్పు వెలువడనున్న తరుణంలో తమిళనాడు రాజకీయాల్ని కూడా ఈ కేసు ఒక ప్రభావితం చేసేటువంటి పరిస్థితి. కాబట్టి అక్కడి నుంచి కూడా భారీగా ప్రజలందరూ కార్యకర్తలు వీరందరూ కూడా తరలి వచ్చి ముఖ్యమంత్రి కేసు తీర్పును తెలుసుకునేందుకు వీరందరూ కూడా ఆసక్తిగా ఉన్నారు, ఉత్కంఠగా ఉన్నారు. ఏం జరుగుతున్నటువంటి ఒక ఆందోళన అయితే వాళ్ళలో కనిపిస్తుంది. బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలు సమీపంలో కిలోమీటర్ దూరంలోనే మొత్తం అందరినీ కూడా కార్యకర్తలని అందరినీ కూడా పోలీసులు నిలువరించారు. మొత్తం ఈ ప్రాంతాన్ని కూడా పోలీసులు తమ అధీనంలోకి తీసుకొని ఎవరిని కూడా లోపలికి వెళ్ళనీయకుండా అడ్డుకున్న పరిస్థితి. కేవలం కేసుకు సంబంధించినటువంటి న్యాయమూర్తులు అలాగే సాక్షులు వీరిని మాత్రమే లోనికి అనుమతించారు. ఇవాళ ఉదయం 10:40 ఈ ప్రత్యేక కోర్టు ముందు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అలాగే ఆమె సన్నిహితురాలు శశికళ అలాగే ఈ కేసులో ముద్దాలుగా ఉన్నటువంటి ఇలవర్సు సుధాకర్ వీళ్ళందరూ కూడా కోర్టులో న్యాయమూర్తి ముందు తమ తుది వాదనలు కూడా వినిపించారు. అయితే అందుబాటులో ఉన్నటువంటి ఆధారాలు అవన్నీ కూడా పరిశీలించినటువంటి న్యాయమూర్తి ఈ కేసులో దోషి అక్రమాస్తుల కేసు నిజమేనని చెప్పేసి ఆయన తేల్చారు. అయితే ఎన్నేళ్లకి శిక్ష పడుతుంది అనేటువంటి విషయం మీద మాత్రం తన తీర్పును 3 గంటలకు వెలువరిస్తానని చెప్పేసి ఆయన చెప్పారు. మరి కాసేపట్లో ఈ తీర్పు వెలువడేటువంటి అవకాశం ఉంది. అయితే తమిళనాడు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే కేసు కాబట్టి అది కర్ణాటకలో విచారణ జరుగుతుంది, తీర్పు వెలువడుతుంది. కాబట్టి కర్ణాటక పోలీసు యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ఇక్కడ ఆందోళనలు ఏమైనా చెలరేగుతాయా లేదా గొడవలు ఏమైనా జరుగుతాయా, ధర్నాలు ఆందోళనలకు పిలుపునిస్తే వాటిని ఎలా నియంత్రించాలి అనే దాని మీద పోలీసు యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. భారీగా ఇక్కడ పోలీసు బలగాలన్నింటినీ కూడా మోహరించారు. బెంగళూరు జైలు సమీపంలో దాదాపు 6,000 మంది పోలీసులు పహరా కాస్తున్నారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కావచ్చు లేకపోతే కర్ణాటక రిజర్వ్ పోలీసులు అలాగే సిటీ పోలీసులు వీరందరూ కూడా మొత్తం పరిసరాలన్నింటినీ కూడా ఉండి కార్యకర్తలు ఎవరు చొచ్చుకు రాకుండా ధర్నాలు ఆందోళన పిలిపిస్తే వారిని సత్వమైన వాటిని నియంత్రించడము లేదా ఆందోళనకారులను అరెస్ట్ చేసి ఇతర ప్రాంతాలకు తరలించడం ఇలాంటి ప్రణాళికలో పోలీసు యంత్రాంగం సర్వసిద్ధమైంది.
కర్ణాటక డీజీపీతో పాటు నగర పోలీస్ కమిషనర్ వీరందరూ కూడా ఈ ప్రాంతంలో నుండి మొత్తం పరిస్థితిని ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తమ యొక్క యంత్రాంగానికి తగిన ఆదేశాలు ఇస్తూ ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నటువంటి ఆదేశాలు అయితే సిబ్బందికి ఇవ్వడం జరిగింది. మరి కాసేపట్లో ఈ తీర్పు వెలువడనుంది. 18 ఏళ్ల పాటు సాగినటువంటి ఈ తీర్పులో దాదాపు 259 మంది ప్రాసిక్యూషన్ తరపున, మరో 99 మంది డిఫెన్స్ తరపున సాక్షులను న్యాయస్థానం విచారించింది. వీరందరి వాంగ్మూలాలను రికార్డు చేసుకుంది. అలాగే స్వయంగా జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా హోదాలో జయలలిత కూడా 2011లో ఈ బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానంలోనే హాజరై ఆమె యొక్క వాంగ్మూలాన్ని కూడా ఆమె ఇచ్చారు. ఆమె యొక్క వాదనలు కూడా న్యాయమూర్తి ముందు వివరించారు. దాదాపు 1300 ప్రశ్నలని ఆ ముందుంచి వాటన్నిటి కూడా సమాధానాలని న్యాయమూర్తి రికార్డు కూడా చేసుకోవడం జరిగింది. వాటన్నిటి తర్వాత ఇవాళ అలాగే జయలలిత ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి బంగారు, వెండి ఆభరణాలు, ఇతర వస్తువులు వీటన్నిటి కూడా న్యాయమూర్తి జాన్ మైకేల్ స్వయంగా పరిశీలించడం జరిగింది. వాటన్నిటి కూడా బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానానికి కూడా తరలించారు. కాబట్టి ఇవన్నీ కూడా ఆధారాలు, సాక్ష్యాలు ఇవన్నీ ఉన్నటువంటి తరుణంలో మీరు తప్పకుండా దోషులే అని చెప్పేసి అన్నటువంటి అభిప్రాయాన్ని అయితే ప్రత్యేక న్యాయస్థానం అభిప్రాయపడింది. ఆ తర్వాత శిక్ష ఎన్నాళ్ళు పడుతుందనే దాని మీద మాత్రం తమ తీర్పును మరి కాసేపట్లో వెలువరించున్నారు. జయలలిత ఒకవేళ ఈ కేసులో దోషిగా తేలిన తరుణంలో ఆమెకు శిక్ష పడితే కనుక ఆమె ముఖ్యమంత్రి పదవి నుంచి కూడా రావాల్సిన పరిస్థితి రావడం ఇదంతా కూడా దేశ రాజకీయాల్లో ఒక కీలక పరిణామంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టే పోలీసులు ఇంతగా అప్రమత్తమయ్యారు. అలాగే తన వారసురాలుగా జయలలిత ఎవరిని ప్రకటిస్తారు, ఎవరిని తర్వాత తదుపరి ముఖ్యమంత్రిగా తమిళనాడుకు ఎవరిని చేస్తారనే అంశం మీద కూడా సర్వత్రా చర్చ జరుగుతోంది. అయితే ఏఐడీఎంకే ఎమ్మెల్యేలు, మంత్రులు వీరందరూ కూడా మొత్తం ఉదయం నుంచి కూడా బెంగళూరులో మకాం వేశారు. ఈ తమ నాయకురాలి పట్ల, ముఖ్యమంత్రి పట్ల తీర్పు ఎలా వస్తున్నటువంటి ఉత్కంఠ అయితే వాళ్ళు కూడా కలుగుతుంది. వారందరూ కూడా జైలు వద్ద ఉన్నారు. అయితే గతంలో జయలలిత ట్యాన్సీ భూముల అక్రమాస్తులకు సంబంధించి, ట్యాన్సీ భూముల కుంభకోణానికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొని జైలుకి వెళ్లిన సమయంలో పన్నీర్ సెల్వంను తమిళనాడు ముఖ్యమంత్రిగా చేశారు. మళ్ళీ ఆయనకి ఇంకోసారి పదవి దక్కుతుందన్నటువంటి కోణంలో కూడా చర్చ జరుగుతుంది. జయలలిత ఆయన్ను అవకాశం ఉంటే సత్వమే బెంగళూరు నుంచి చెన్నై వెళ్లాలని కూడా జయలలిత ఆయనకు సూచించడంతో మళ్ళా తదుపరి ముఖ్యమంత్రి కూడా ఆయన అవుతారా, ఇవన్నీ కూడా ఒక ఊహాగానాలు అయితే ఇక్కడ ఏఐడీఎంకే కార్యకర్తలు వీరందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు. ఆ కార్యకర్తలతో మనం మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళందరూ కూడా మళ్ళీ పన్నీర్ సెల్వం లేకపోతే విశాలాక్షి అనే ఒక ఎమ్మెల్యే ఇద్దరి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి కార్యకర్తల వైపు నుంచి. సో ఈ తీర్పు మరి కాసేపట్లో వెలువడిన తరంలో ఏం జరుగుతున్నటువంటి ఉత్కంఠ అయితే ఏఐడీఎంకే కార్యకర్తల్లో ఉంది. అలాగే వారి తరపు నుంచి ఎదురయ్యే ఆందోళనలు కావచ్చు, ఇతర కార్యక్రమాల నుంచి ఎలా నియంత్రించాలి వాటిను అనేటువంటి కోణంలో పోలీసులు తమ పకడ్బందీ వ్యూహాన్ని అయితే పోలీసులు అమలు చేసేందుకు వారందరూ కూడా సర్వం సిద్ధమై ఉన్నారు. మరి కాసేపట్లో పరపన అగ్రహార జైలులో ఏర్పాటు చేసిన జైలు ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రత్యేక న్యాయస్థానం జయలలిత అక్రమాస్తుల కేసుకు సంబంధించినటువంటి తీర్పును వెలువరించింది. ఇప్పటికే జయలలితతో పాటు మరో ముగ్గురిని ఈ కేసులో దోషులుగా న్యాయస్థానం అభిప్రాయపడినటువంటి తరుణంలో తీర్పు ఏమొస్తున్నటువంటి విషయం పైన ఒక ఉత్కంఠ అలాగే ఆసక్తి అయితే మొత్తం ఈ బెంగళూరులో కావచ్చు, లేక తమిళనాడులోని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ఇది పరపన అగ్రహార జైలు బెంగళూరులో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ నారాయణతో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, బెంగళూరు. ధన్యవాదాలు చంద్రశేఖర్. జయలలిత దోషిగా రుజువైనందున ఆమె ముఖ్యమంత్రి పదవిపై నీలినీడలు కమ్ముకున్నాయి. క్రిమినల్ కేసుల్లో శిక్ష పడిన ప్రజాప్రతినిధులు తక్షణం పదవులకు అనర్హులవుతారంటూ 2013 జూలైలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇలాంటి కేసుల్లో అప్పీల్ చేసుకోవడానికి 3 నెలలు అవకాశం కల్పిస్తున్న ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8(4) రాజ్యాంగ విరుద్దమంటూ సుప్రీంకోర్టు కొట్టివేసినందున జయలలిత తన పదవికి రాజీనామా చేయక తప్పని పరిస్థితి నెలకొందని న్యాయ నిపుణులు అంటున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ఫలితంగానే అప్పట్లో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రషీద్ మసూద్ దాణా కుంభకోణం కేసులో దోషిగా తేలిన లాలూ ప్రసాద్ యాదవ్ పదవులకు అనర్హులయ్యారు. తరువాతి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కోల్పోయారు. ఈ పరిణామాలన్నింటినీ పరిశీలిస్తే జయలలిత రాజీనామా చేయక తప్పని పరిస్థితి. రాజీనామా తర్వాత తన వారసత్వాన్ని ఎవరికి ఇస్తారనే అంశం తమిళనాట ఇప్పుడు ప్రతి నోటా చర్చనీయాంశం. ప్రత్యామ్నాయాన్ని ఎంచుకుంటే గతంలో ఇదే తరహా పరిస్థితుల్లో నమ్మి ముఖ్యమంత్రి స్థానాన్ని అప్పగించిన పన్నీర్ సెల్వంనే మరోసారి ఎంచుకుంటారా, లేక సన్నిహితులైన విశ్రాంత ఐఏఎస్ మాజీ ముఖ్య కార్యదర్శి విశ్రాంత షీలా బాలకృష్ణన్, మాజీ డీజీపీ నటరాజ్, మాజీ అడ్వకేట్ జనరల్ ప్రస్తుత రాజ్యసభ ఎంపీ నవనీత్ కృష్ణన్, రవాణా శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ, సీనియర్ నాయకురాలు విశాలాక్షి నెడుంజళియన్లలో
ఒకరిని ఎంచుకోవచ్చనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. వారందరిలో ఎక్కువగా ప్రచారం ఉన్న పేరు మాత్రం పన్నీర్ సెల్వందే. 2001లో క్రిమినల్ కేసులతో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి అనర్హురాలైనప్పుడు జయలలిత ఆయన్నే ఎంచుకున్నారు. ఆనాటి ఎన్నికల్లో అన్నాడీఎంకే అఖండ విజయం సాధించడంతో శాసనసభకు ఎన్నిక కానప్పటికీ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన జయ తర్వాత రాజ్యాంగ నిబంధనలకు లోబడి పదవికి రాజీనామా చేశారు. పన్నీర్ సెల్వంకే అధికార పగ్గాలు అప్పగించారు. కేసులన్నీ కొట్టివేయడంతో 2002లో తిరిగి ఆమె ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఇప్పుడు అదే సూత్రాన్ని జయ పాటించవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. எதுவுமே செய்யாத எங்க அம்மா கொண்டு நிறுத்தினானே மன கருணாநிதி அவனுக்கு வாந்தி பேர் வந்து வாரம் அவன் குடும்பத்துல யாரும் இல்லாத சாவா தேவடியா பையன் நல்ல ஒரு தீர்ப்பை சொல்லுவாரு. தேவடியா பையன் தீர்ப்பை சொல்லி இருக்கிறாரு. நல்ல தீர்ப்பை சொல்லுவாரு. அம்மா குடும்பமே அழிஞ்சு போமா ஒட்டாப்பா கருணாநிதி திருட்டு தேவடியாளுக்கு பிறந்த கருணாநிதி எங்க அம்மா தர்மதாய கொண்டு நிறுத்திட்டாப்பா தேவடியா பையன் கொண்டு நிறுத்திட்டாங்க. திருவாரூர்ல தேங்காய் பொறுக்கிட்டு ஊதிக்கிட்டு அம்மா வந்தாங்க. எங்க அம்மா பல்லா பரம்பரை ராஜ பரம்பரை எங்க அம்மா சுப்ரீம் கோர்ட் கருணாநிதி எங்க அம்மா வந்து சுப்பிரமணிய சாமி இருக்கிறான் பார், அவன் இதுக்கும் அதுக்கு ஜாலரா அடிச்சவன் நாரா குதிமா அவன் மாட்டினான்னு வச்சுக்கோ துணியை தூக்கி அவன் கொடுக்குற
அவனை பண்ணுவோம் பாத்துக்கோ. எங்க அம்மா வந்தாதான் இந்த இடத்த விட்டு நான் வந்து போவோம். எங்க அம்மா வரலன்னா இங்கேயே தீ குளிச்சுட்டு சாவோம். எங்க அம்மாவுக்கு நாங்க தான், எங்க அம்மாவுக்கு மக்கள் தான். எங்க அம்மாவுக்கு புள்ளையோ குட்டியோ பேரனோ பேத்தியோ அதுக்கு கொள்ளு பேரனோ கிடையாது. இவன மாதிரி எங்க அம்மா பெத்து குட்டி மேல குட்டி போட்டே வச்சிடல எங்க அம்மா. அவனுக்கே தெரியாது எங்க இருந்து ஓடி வந்த கருணாநிதி. திருட்டு ரயில் ஏறி ஒஞ்சு போன தேங்காய் தின்ன தூம பையன் அந்த பொட்டை. அவரு கண்ணதாசன் தான் டிக்கெட் எடுத்து கொடுத்தாரு. திருவாரூர்ல திருட்டு ஏறி அவகிற பாரு எவ்வளவு ஒருத்தி கனி மொய். அந்த கனி மொய் வந்து சந்தாடுற அந்த கூத்தாடின இது எங்க போச்சு? எங்க அம்மா கையில இப்ப கூட உள்ள போய் பாரு, எங்க அம்மா கிட்ட ஒண்ணுமே இருக்காது. எங்க அம்மா வந்தா தமிழக மக்களுக்கே தெரியும் டிஎம்கேல இருக்கிற ஒவ்வொருத்தரும் எவ்வளவு பெரிய பணக்காரங்க கோட்டீஸ்வரன் சொல்லிட்டு ஸ்பைஸ் ஜெட் இது அதுன்னு சொல்லிட்டு ஏகப்பட்ட சன் டிவிஸ் ஒவ்வொரு மாதத்துக்கு ஒவ்வொரு டிவி இருக்கு. ஆனா ஒரு லேடிஸும் பார்க்காம ஒரே ஒரு பங்களா ஒரு நகையை வச்சு ஒரு கேஸ் போடுறாங்கன்னா இவ்வளவு மட்டமான ஒரு கட்சியை நாங்க பார்த்ததும் கிடையாது. நாங்க பார்க்கவும் கூட நாங்க நினைக்கவும் இல்ல. எங்க அம்மா வந்து பார்ன் வித் வந்து கோல்டன் ஸ்பூன் சொல்லுவாங்க. அவங்க சின்ன வயசுல இருந்தே பணக்காரதா வாழ்ந்தாங்க, இப்ப வாழ்ந்துட்டு இருக்காங்க. அவங்களுக்கு எல்லாமே நாங்க சப்போர்ட் பண்ணுவோம். கண்டிப்பா இந்த கட்சிக்காக நாங்க எல்லாமே இந்த கட்சிக்காக உயிரோட தயாரா இருக்கும். கண்டிப்பா she was a bold lady. கண்டிப்பா அவங்க எதிர்த்த ஹைகோர்ட்ல வந்து ஒரு மனு தாக்கல் பண்ணுவாங்க நம்பிக்கை நாங்க இருக்கோம். எது வந்தாலும் நாங்க ஃபேஸ் பண்ணது நாங்க ரெடியா இருக்கோம். நாங்க எப்பவுமே எங்க அம்மாக்கு தான் சப்போர்ட். ఇక చెన్నైలోని నెలకొన్న పరిస్థితిని మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, తీర్పుపై అన్నాడీఎంకే శ్రేణులు ఎలా స్పందిస్తున్నాయి? ఈ తీర్పుపై అన్నాడీఎంకే శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమంలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రాస్తారోకోలు, పలు ప్రాంతాల్లో షాపులను మూసేయిస్తున్నారు. కొన్ని కర్ణాటక తమిళనాడు సరిహద్దులో కర్ణాటక నుంచి కేఎస్ఆర్టీసీ బస్సులను ఆపేసేశారు. అలాగే కేరళ తమిళనాడు సరిహద్దుల్లో కేరళ బస్సులను కూడా ఇక్కడ ముందు జాగ్రత్త చర్యగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆపేసింది. పెద్ద ఎత్తున అన్నాడీఎంకే కార్యకర్తలు ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది ఊహించని పరిణామంగా కనిపిస్తుంది. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోలీసులు దీన్ని రెడ్ అలర్ట్ ప్రకటించి డీజీపీ ఈ విషయాన్నింటినీ కూడాను చూడాలని ఆయా జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున రక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయా జిల్లాల ఎస్పీలకు డీజీపీ రామానుజం ఆదేశాలు జారీ చేశారు. శ్రీనివాస్, అన్నాడీఎంకే శ్రేణులు ఎలా స్పందిస్తున్నాయి, అలాగే న్యాయ నిపుణులు ఏమంటున్నారు? ప్రస్తుతం అన్నాడీఎంకే ఇప్పుడు చెన్నైలోని కరుణానిధి ఉన్న గోపాలపురం నివాసానికి అన్నాడీఎంకే కార్యకర్తలు ఒక దగ్గర ఒక 20-30 మంది చెన్నైలోని గోపాలపురం ఇంటిలో గోపాలపురంలోని కరుణానిధి ఇంటిని ముట్టడించేందుకు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కరుణానిధిని ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో పెద్ద ఎత్తున ముందస్తుగా భారీగా మోహరించిన పోలీసులు వారిని నిలువరించారు. దీంతో అక్కడే కాసేపు రాస్తారోకో చేసినటువంటి అన్నాడీఎంకే కార్యకర్తలు అటు నుంచి వెనుదిరిగారు. పోతే న్యాయ నిపుణులు చెప్తున్న వివరాల ప్రకారం జయలలితకు ఈ కేసు విషయంలో 3 సంవత్సరాల లోపల శిక్ష పడినట్లయితే తను స్టే కోర్టులోనే తీర్పు గురించి స్టే కోరే అవకాశం ఉంది. 3 సంవత్సరాలకు పైగా శిక్ష పడిన పక్షంలో తను అటు నుంచి అటు జైలుకు వెళ్లే అవకాశం కూడా ఉంది అని చెప్తున్నారు. ప్రస్తుతం తీర్పు ఎట్లా ఉన్నా కూడా తను తీర్పునకు అనుగుణంగా జయలలిత అన్ని